దేవర ఈ వీడియో దేవర మూవీ రివ్యూ కాదు అండ్ దేవర మూవీకి నెగిటివిటీ వీడియో కూడా కాదు. ఈ వీడియోలో ఓన్లీ నాకు మూవీని చూసినప్పుడు ఈ సీన్స్ ఇంకా బెటర్ గా తీయొచ్చు కదా, ఇంకా బాగా చూపించచ్చు కదా, ఎందుకు ఇలా తీశారు అనిపించిన సీన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ మూవీని ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియోని చూడకండి, ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్. మూవీని చూసిన వాళ్ళకైతే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయుధ పూజలో దేవరాను బైరా ఇద్దరు ఫైట్ చేస్తారు. వాళ్ళిద్దరు స్ట్రెంత్ ఏంటి అని మనకు అక్కడే క్లియర్ గా చూపించారు. నైట్ మొదలు పెడితే మార్నింగ్ ముగిసింది. రాత్రి నుంచి కొట్టుకుంటూ ఉదయం అయిపోయిందంటేనే అర్థమవుతుంది వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి అని. ఆ ఫైట్ లో లాస్ట్ గా ఇద్దరు ఒక్కసారిగా గాల్లో గుద్దుకుంటారు, ఇద్దరు పడిపోతారు. ఇంతటితో ఫైట్ అయిపోతుంది. ఎక్కడ కూడా మనకి దేవరానే బైరాని ఎక్కువ చితకబాదాడు, లేదు బైరానే దేవరాని ఎక్కువ చితకబాదాడు అని చూపించలేదు. ఇద్దరు ఈక్వల్ గా ఫైట్ చేశారు. లాస్ట్ లో కూడా ఇద్దరు గుద్దుకున్నారు, ఇద్దరు పడిపోతారు. అంతటితో ఫైట్ అయిపోతుంది. ఇక్కడ ఎవరిని ఓడించలేదు. కాకపోతే దేవరాకి ఒక 10% ఎక్కువ బలం ఉంది బైరా కంటే. దేవరా ఇంకా 2 గుద్దులు గుద్దగలడు, బైరా మాత్రం నీరసించిపోయాడు. అంతే తప్ప ఎవరిని ఓడించలేదు. అంటే ఇక్కడ మనకి ఇద్దరికి ఈక్వల్ గా బలం ఉంది, స్ట్రెంత్ ఉంది అని చూపించారు. దేవరా తర్వాత అంత బలం అక్కడ బైరాకి మాత్రమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నెంబర్ 1, ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ లో వాళ్ళ పూర్వీకుల గురించి ఒక స్టోరీ చెప్తాడు. అది గూజ్ బంప్స్ అనుకోండి. బ్రిటిష్ వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉండే సంపదని తెచ్చి మళ్ళీ మన దేశానికి ఇచ్చేవారు అని, బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ పూర్వీకులకి ఒక వార్ లాగా జరిగింది అన్నట్టుగా ఎలివేట్ చేశారు. అందుకే దానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది అని చెప్పారు. అలాగే దేవరాకి ఒక కల పడుతుంది, సముద్రం మళ్ళీ ఎర్ర సముద్రం అయినట్టుగా, అది కూడా నా చేతుల మీదుగా అయినట్టుగా వచ్చింది అని చెప్తాడు. సముద్రాన్ని ఎర్ర సముద్రం చేసే ఫైట్ ఇంటర్వెల్ ఫైట్. ఆ ఫైట్ సముద్రాన్ని ఎర్ర సముద్రం చేసే ఫైట్ అయినా అసలు అక్కడ దేవరానికి చంపడానికి వచ్చింది 50 మంది అండ్ కుంజరా టామ్ గారు కూడా జాయిన్ అవుతారు. మొత్తం 52 మంది. దాంట్లో 40 మందిని సముద్రం బయటే చంపుతాడు, ఓ 10 మందిని సముద్రం నీళ్ళ దగ్గర చంపుతాడు, కొంతమందిని సముద్రంలోకి విసిరేస్తాడు. ఈ ఫైట్ కి అంత పెద్ద డైలాగ్ అవసరమా అని నేను ఇక్కడ ఆ ఫైట్ ని కించపరచడం లేదు, ఈ ఫైట్ బాగలేదని కూడా చెప్పడం లేదు. ఈ ఫైట్ కి ఆ వార్ తో పోల్చారు చూడండి, అక్కడ నచ్చలేదు. అక్కడెదురంటే వాళ్ళ పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళతో ఒక వార్ యుద్ధం లాగా చేసి సముద్రాన్ని ఎర్ర సముద్రం లాగా చేశారు. సో ఆ డైలాగ్ ని వాడుకోవడంలో తప్పు లేదు, కానీ దానికి తగ్గట్టుగా చూపియాలి కదా. దానంత కాకపోయినా ఆ డైలాగ్ కి రీచ్ అయ్యేలాగానే చూపియాలి. కానీ ఇక్కడ 40 మందిని బయటే చంపి ఒక 10 మందిని సముద్రంలో చంపితే సముద్రం ఎర్ర సముద్రం అయినట్టేనా? నెంబర్ 2, దేవర ఉండే గూడెంలో ఒక చదువుకునే అబ్బాయి ఉంటాడు కదా. తను చనిపోయినప్పుడు ఇంటీరియర్ ఫేస్ ని చూస్తే ఎంత బాధపడుతున్నాడు, ఎంత కుమిలిపోతున్నాడు అని మనకి క్లియర్ గా ఆయన ఫేస్ ని చూస్తేనే తెలిసిపోతుంది. ఇంటీరియర్ గారికి కనెక్ట్ అవుతాం కూడా. కానీ చనిపోయిన అబ్బాయి వాళ్ళ అమ్మ ఫేస్ ని చూస్తే బాధపడుతున్నట్టుగానే కనిపించదు. తన కొడుకు చనిపోయాడంటే ఒక అమ్మ ఎంత కుమిలిపోతుంది, ఎంత వేదన పడుతుంది, ఎంత బాధపడుతుంది. కానీ ఇక్కడ ఆమె ఫేస్ లో కొడుకు చనిపోయిన బాధ కాదు కదా, నార్మల్ వ్యక్తి చనిపోయినప్పుడు బాధపడేంత బాధ కూడా కనిపించదు. ఇప్పటికా షాపి ఎలా ఓకే చేశారో అర్థమే కావడం లేదు. ఇప్పుడు మీరు చాలా మంది అయితే నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి బాధపడు, ఎలా బాధపడాలో నువ్వు చూపి అని చాలా మంది అనొచ్చు. అక్కడ ఆమె యాక్ట్ చేసినందుకు డబ్బులు తీసుకుంది, ఊరుకునే చేయలేదు కదా, మరి ఆ డబ్బుకి న్యాయం చేయాలి కదా. ఇది సాదా సీదా సినిమా కాదు బ్రదర్, పాన్ ఇండియా సినిమా. సో ప్రతిదీ బెస్ట్ ఉండాలి. నెంబర్ 3, తంగ. ఇదేంటండి రోత? ఇక్కడ కామెడీని జనరేట్ చేయాలని పెట్టారేమో కానీ అక్కడ కామెడీ కంటే రోతే ఎక్కువైంది. వీడు వద్దంటే వాడు కావాలంట, వాడు వద్దంటే వీడు కావాలంట, ఈమె వద్దంటే ఆమె కావాలంట, ఆమె వద్దంటే ఈమె కావాలంట, మరి తంగ అయితే వర వద్దంటే వాళ్ళ నాన్నని చేసుకుంటుందంట. ఇదేంటండి ఈ రోత? ఇంటర్ గారే అంటారు ఏంద్ర ఈ రోత అని. నిజంగానే ఇది పెద్ద రోతే. లేకపోతే ఏంటండి, వీడు కావాలంట, కాకపోతే వాడితో గిల్లించుకోవాలి, ఎందుకంటే వీడు వద్దంటే వాడు కావాలి కాబట్టి. ఇది రోత కాకపోతే ఇంకేంటి? నెంబర్ 4, చాలా మంది దావూదీ సాంగ్ ను పెట్టినందుకు చాలా డిసప్పాయింట్ అయ్యాను అని చాలా మంది చెప్పారు. ఒక్కటి అడుగుతా, ఆ సాంగ్ ని ఎక్కడ పెట్టాలండి? ఎక్కడైనా పెట్టడానికి స్పేస్ ఉందా? బలవంతంగా పెడితే తప్ప ఎక్కడ స్పేస్ లేదు. కావాలని స్పేస్ ను క్రియేట్ చేసుకుని పెట్టాలి తప్ప ఎక్కడ ఫ్లోలో వచ్చేలాగా స్టోరీకి మూవీకి ఆ సాంగ్ అవసరం పెట్టాలి అనేంత స్పేస్ ఎక్కడ లేదు. సో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చుట్టమల్లే సాంగ్ అవసరం లేదు. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ సెట్ అయింది, ఆ సాంగ్ మనకి డిస్టర్బెన్స్ గా అనిపించదు, ఫ్లోలో కొట్టేసుకుంటూ వెళ్ళిపోయింది. దావూదీ సాంగ్ ని పెట్టింటే చాలా డిస్టర్బెన్స్ అనిపించేది. సాంగ్ ని ఎవరైతే పెట్టకూడదు అనే నిర్ణయం తీసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. నెంబర్ 5, దేవర కూతురు వరా చెల్లెలు. ఆ క్యారెక్టర్ కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చారా? వాళ్ళతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, రావాలి, గోకుండాలి, అంతే. బైర మనుషులు ఆమెను అన్నందుకు వరా వెళ్లి వాళ్ళని కొడతాడు. ఎవరైనా ఆ ఫైట్ కి కనెక్ట్ అవుతారా? నేను ఏ విధంగా చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ ఫైట్ ఎందుకు? ఆమెని అన్నందుకు. ఇప్పుడు మనకి ఏమనిపించాలి? ఇలాంటి అమ్మాయిని ఇలా అంటారా? ఇలా అన్నందుకు వాళ్ళని ఖచ్చితంగా కొట్టాలి, పిచ్చ కొట్టుడు కొట్టాలి అనే ఫీలింగ్ మనకు రావాలి. కానీ రాలేదు. అది రావాలంటే చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి, వాళ్ళ ఫ్యామిలీ తనని ఎలా చూసుకుంటారు, అన్న చెల్లెలు వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది, ఎంత ప్రేమ, తన ప్లేస్ ఏంటి అని మనకి సరిగ్గా
గా చూపించలేకపోయారు. అందుకే అక్కడ కనెక్ట్ అవ్వలేకపోయాం. అంటే ఇక్కడ చెల్లెల్ని అన్నందుకు వర వెళ్లి ఫైట్ చేస్తాడు. ఫైట్ జరిగినందుకు బైరా పిలిపిస్తాడు. వాళ్ళతో పాటు సముద్రంలోకి పంపిస్తాడు. సో సముద్రంలో అదంతా జరుగుతుంది. అదంతా జరగాలంటే ఆ క్యారెక్టర్ ఉండాలిరా, అందుకే ఆ క్యారెక్టర్ ని పెట్టారు. ఆ క్యారెక్టర్ లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుందిరా అని చాలా మంది అంటారు. నేను కూడా అదే చెప్తున్నా. ఇదంతా జరిగింది చూడండి. ఇదంతా జరగాలంటే ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ చెల్లెలు కావాలి. సో చెల్లెల్ని పెడదాం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆమెని అన్నందుకు వర వెళ్లి కొట్టాడు. ఆ ఫైట్ జరిగినందుకు బైరా పిలిపించి సముద్రంలోకి పంపించాడు. సముద్రంలో మొత్తం జరిగింది అన్నట్టుగా మనం ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. మూవీని చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఓహో ఇదంతా జరగడానికి ఆ క్యారెక్టర్ ని పెట్టారా అన్నట్టు ఫీల్ అవుతాం. అంతే తప్ప ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వలేకపోతాం. ఒక క్యారెక్టర్ వల్ల ముందు చాలా జరుగుతుందంటే తప్పకుండా ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనం దానికి కనెక్ట్ అవ్వగలం. నెంబర్ 6, మనం ముందు చెప్పుకున్నాం కదా బైరాకి ఎంత బలం ఉంది అని. మరి లాస్ట్ కి ఇదేందిరా అంటే, కుంజర కొడుకు సమర సముద్రం మీదకి బైరా వస్తే దేవరాని బైరా చంపుతాడు, నాకు దేవరాని చంపే అవకాశం రాదు అని సమర బైరా చేతిని విరిచేస్తాడు. ఎంత సిల్లీగా ఉంది చెప్పండి. నేను ఆ కారణం గురించి చెప్పడం లేదు. దేవరాకి ఈక్వల్ గా బలం స్ట్రెంత్ ఉన్న బైరాని గొంటనక్క తెలివి, అందులో మరి అంతమంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇంకెంత అనుభవం టెక్నిక్స్ వచ్చుండాలి తెలిసుండాలి. అలాంటి బైరాని కుంజర కొడుకు సమర అంత ఈజీగా బైరా చేతిని విరిచేశాడంటే ఎంత సిల్లీగా ఉంది మీరే చెప్పండి. ఇంకా ఏదైనా బలంగా పెట్టి ఉంటే బాగుండేది. నెంబర్ 7, క్లైమాక్స్ లో మనకి దేవర కొడుకే వరానే దేవరాని చంపినట్టు చూపించారు. నాన్నని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ ని బాగానే రైజ్ చేశారు. కాకపోతే ఆ క్లైమాక్స్ కి ఎవరు కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్టుగానే చెల్లెలు దాని గురించి చెప్పుకున్నాం కదా, సేమ్ అది ఇది సేమ్ టు సేమ్. దాన్ని వదిలేసిన దీన్నైనా పర్ఫెక్ట్ గా చూపించాల్సింది. ఎందుకంటే మెయిన్ క్లిఫ్ హ్యాంగర్ ఇదే కాబట్టి, ఆడియన్స్ పార్ట్ 2 కోసం ఎదురు చూడాల్సింది దీనికోసమే కాబట్టి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాల్సింది దీనికే కాబట్టి, మెయిన్ ఇదే కాబట్టి దీన్నైనా ఇంకా బాగా చూపించాల్సింది. అంటే తండ్రి కొడుకు మధ్య రిలేషన్ గురించి నేను చెప్తుంది. దాన్ని పర్ఫెక్ట్ గా చూపించి ఉంటే వర ఎందుకు వాళ్ళ నాన్ననే చంపాడు అనే దానికి మనం బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను దీన్ని కంపేర్ చేయడం లేదు, మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నా. బాహుబలి పార్ట్ 1 తీసుకోండి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే దానికి మనం చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కట్టప్ప బాహుబలి వాళ్ళిద్దరు రిలేషన్ ని మనకి అంత బాగా చూపించారు. బాహుబలి చిన్నప్పటి నుంచే కట్టప్ప బాహు వాళ్ళ రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరు బంధం ఎలా ఉంటుంది, ఒకరికొకరు ఎలా తోడుగా ఉంటారు, వాళ్ళ ప్రేమ ఎలాంటిది అని చిన్నప్పటి నుంచే రాజమౌళి గారు దాన్ని బాగా బిల్డ్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ వంతెనలాగా క్రియేట్ చేశారు. ఎలా అంటే ఎన్ని కార్స్ వచ్చినా పెద్ద పెద్ద ట్రక్స్ వచ్చినా కూలిపోకుండా వాళ్ళిద్దరు రిలేషన్ ని అలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. ఎవరు వచ్చినా వాళ్ళిద్దరిని విడదీయలేరు అన్నట్టుగా. అంటే ఆ వంతెనకి అసలు ఏం జరిగినా కూలిపోదు అనేంత నమ్మకం ఆడియన్స్ కి పెరిగింది అలా చూపించడం వలన. కానీ ఒక్కసారిగా అంత స్ట్రాంగ్ గా ఉన్న వంతెన కూలిపోయేసరికి అందరిలో బుగులు మొదలైంది. ఎన్ని కార్స్ ట్రక్స్ వచ్చినా కూలిపోని వంతెన తనంతట తానే ఎలా కూలిపోయింది అని. అంటే ఎవరు విడదీయలేని బంధంగా ఉన్న వాళ్ళు, ఒకరికొకరుగా తోడుగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దాన్ని ఆడియన్స్ జీర్ణం చేసుకోలేకపోయారు. అంటే అంతలా కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్స్ కి. మరి ఇక్కడ అంటే మొత్తం డొల్ల ఏం లేదు. కొద్దిగైనా తండ్రి కొడుకుల రిలేషన్ ని ఇంకా బాగా చూపించాల్సింది. అప్పుడు క్లైమాక్స్ లో చూపించిన దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి క్లైమాక్స్ లోనే డిసప్పాయింట్ చేశారు. సో గైస్, ఇవి నాకు మూవీని చూసినప్పుడు ఇంకా బెటర్ గా తీయొచ్చు కదా, ఇంకా బెటర్ గా చూపించచ్చు కదా, ఎందుకిలా తీశారు అనిపించిన సీన్స్ అండ్ పాయింట్స్ అయితే ఇంకా ఉన్నాయి. కాకపోతే మెయిన్ గా అనిపించినవి చెప్పారు. మీకు కూడా ఈ సీన్స్ ని చూడగానే ఇంకా బెటర్ గా తీయొచ్చు చూపించచ్చు కదా అని అనిపించిన సీన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నాకు మూవీని చూసినప్పుడు ఒక క్వశ్చన్ అలాగే ఉండిపోయింది, దానికి ఆన్సర్ దొరకలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఇంటర్వెల్ ఫైట్ లో దేవర వాళ్ళందరిని చంపి ఆ శవాలని బోటికి ఎక్స్ సింబల్ లాగా వేసి ఆ బాండ్రాయ్ మీద రాసి వాళ్ళందరూ భయపడేలాగా చేస్తాడు. కాకపోతే ఫైట్ జరిగేటప్పుడే దేవర వాళ్ళందరిని చంపి తను కూడా వాళ్ళతో పాటే చనిపోయినట్టుగా మనకు చూపించారు. అండ్ బోటికి శవాలను వేసింది, రాయి మీద రాసింది దేవర కొడుకు వర అని మనకు ప్రకాష్ రాజ్ గారు అయితే చెప్పారు. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. ఇదంతా చేసింది దేవర అని అనుకుంటున్నారు అక్కడుండే వాళ్ళంతా. కాకపోతే దేవర ఆ ఫైట్ లోనే చనిపోయాడు. వరానే దేవర రాసినట్టుగా రాయి మీద రాసి వాళ్ళకి భయం పుట్టేలా చేశాడు. సో ఆ భయంతో మళ్ళీ వాళ్ళు దోపిడీ చేయడానికి సముద్రం ఎక్కలేదు. కాకపోతే మళ్ళీ 2 ఏళ్ల తర్వాత బైరా కొంతమందికి ధైర్యాన్ని నింపి సముద్రం మీదకి పంపించాడు. మళ్ళీ వాళ్ళు కూడా సగం ప్రాణాలతో ఒడ్డుకి కొట్టుకొచ్చారు అని ప్రకాష్ రాజ్ గారు అయితే చెప్తారు. ఇది జరిగింది దేవర చనిపోయిన 2 ఏళ్ల తర్వాత. 2 ఏళ్ల తర్వాత సముద్రం మీదకి ఎక్కిన వాళ్ళని సగం ప్రాణాలుగా చేసింది ఎవరు, వాళ్ళని కొట్టింది ఎవరు? దేవర అంటారా? దేవర 2 ఏళ్ల క్రితమే చనిపోయాడు. లేదు వర అంటారా? దేవర చనిపోయినప్పుడు వర చిన్న పిల్లోడు. 2 ఏళ్లకి ఎంత ఎదిగింటాడు? బాగా అంటే 2 ఏళ్లే ఎదిగింటాడు అంతే. ఇంకా చిన్న పిల్లోడే. వాళ్ళందరిని కొట్టేంత స్ట్రెంత్ తన దగ్గర లేదు. సో వర కూడా వాళ్ళందరిని కొట్టలేదు. మరి వాళ్ళందరినీ సగం ప్రాణాలుగా చేసింది, వాళ్ళందరిని కొట్టింది ఎవరు? నాకు ఎంత ఆలోచించినా దీనికి ఆన్సర్ దొరకలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఒకవేళ దేవర బతికే ఉన్నాడేమో, దేవరానే వాళ్ళని ఇలా చేసాడేమో అని అనుకున్నా కూడా దేవర బతికే ఉంటే మూవీ లాస్ట్ లో అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వర తానంతట తానే పొడుచుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు అర్థమైందనుకుంటా. సో ఈ రీజన్ అయ్యుండదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకేదైనా ఉందంటే
ఈ వీడియోకి అయితే అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారా కానీ లైక్ చేయడం లేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఆ సపోర్ట్ తో ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీ ముందుకు తేగలను. సో తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్. హాయ్ kindly request. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నా, కాకపోతే కుదరలేదు. మళ్ళీ త్వరలో ఫుల్ ఇన్ఫర్మేషన్ తో ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా. దాంట్లో అన్నిటి గురించి మాట్లాడుకుందాం, మంచి చెడు రెండిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకా మూవీని చూడని వాళ్ళు ఉంటే మూవీని తప్పకుండా చూడండి. లాస్ట్ 40 minutes డల్ అనిపిస్తుంది అంతే, కానీ ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఫ్యాన్స్, మూవీని లేపింది సగం మ్యూజిక్, స్టోరీ అది ఇది మొత్తం అనుకున్నా, ఇంకో సగం లేపింది మాత్రం ఎన్టీఆర్ అన్న మాత్రమే. ఆయన పర్ఫార్మెన్స్ ని చూడటానికైనా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. సో తప్పకుండా వెళ్ళండి, చూడండి. మూవీని మాత్రం మిస్ అవ్వద్దండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోని మిస్ కాకుండా ఉంటారు. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్. లవ్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.